నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే శరవణ స్టోర్ ఫర్నిచర్ చూపించాలనుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ఒక శరవణ స్టోర్ చేశాను కదండి. గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ శారీ సెక్షన్ అని ప్లస్ నెక్స్ట్ వీడియో వచ్చేసి 8th ఫ్లోర్ ఒకేసారి చూపించేశాను కదా. అదే విధంగా పక్కనే శరవణ స్టోర్ ఫర్నిచర్ కూడా ఉందండి. ఇది పాడి శరవణ స్టోర్ అనమాట. పక్కపక్కనే ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ అన్ని ఫర్నిచర్ దొరుకుతాయండి. ఏమేమి కావాలనే అన్నీ దొరుకుతాయి అన్నమాట. మరి అవి చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. ఈ శరవణ స్టోర్లో ఎంట్రన్స్లో ఆ విధంగా ఉంటుందండి. పక్కనే పార్కింగ్ ప్లేస్ అనమాట. మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. చూడండి, లోపలికి ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్లో టీవీ అండి. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని రకాల టీవీలు ఉంటాయండి. ప్లస్ అన్ని బ్రాండ్స్ ఉంటాయన్నమాట. అన్ని కంపెనీలు పెడుతూ ఉంటారనమాట. చూడండి, టీవీలు బాగున్నాయి కదా. పక్కనే అదే ఫ్లోర్లో అండి పక్కనే వాషింగ్ మిషన్ అండి. ఫ్రంట్ డోర్ అండ్ టాప్ డోర్ అనమాట. అన్ని రకాలుగా ఉంటాయి, అన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట. చూడండి, అన్ని కలర్లో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లు అండి. ఫ్రిడ్జ్లు అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి. చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయన్నమాట. నేనే చూడలేదు ఇంతవరకు. అనవసరంగా మేము ఈ మధ్యన కొన్నామన్నమాట ఫ్రిడ్జ్. అనవసరంగా అది కొనేసాం కదా, ఇవి కొనాల్సింది అని అన్నట్టు అనిపించింది నాకు. చాలా బాగున్నాయి. 4 డోర్స్ అని, 3 డోర్స్ అని, ఆ విధంగా 2 డోర్స్ అని, ఆ విధంగా రకరకాలుగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. నేను ఒక 2 ఫ్రిడ్జ్లు చూపిస్తాను చూడండి. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మనకి లోపల ఫ్రిడ్జ్లో ఏమేమి పెడతామనేది మనకు బయట నుంచే ఫ్రిడ్జ్ల నుంచి కనిపించేస్తూ ఉంటాయన్నమాట. దీనికి 4 డోర్స్ వచ్చాయండి. ఇది పైన అనమాట. పైన 2 డోర్లకి ఈ విధంగా వచ్చాయి. చూసారు కదా, 4 కంటైనర్స్లు వచ్చాయి. కింద కూడా 4 కంటైనర్స్లో బాటిల్స్ పెట్టుకోవడానికి అవన్నీ వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఇంకో ఫ్రిడ్జ్ ఉంది చూడండి. ఇది పెద్ద ఫ్రిడ్జ్ అండి, లాంగ్ అనమాట. 2 డోర్సే, 4 డోర్స్ ఉంటాయి కదా, అలా కాకుండా పైనుంచి కింది దాకా ఒకటే డోరు, పక్కన ఇంకో డోర్ అనమాట. చూసారా, ఈ విధంగా ఉంటుందన్నమాట. అందులోనే ఇది ఇంకో డిఫరెన్స్ అనమాట. 4 కంటైనర్స్ ఇచ్చారు. అలాగే పైన పెట్టుకోవడానికి ఈ విధంగా ఇచ్చారనమాట. బాటిల్స్ పెట్టుకోవడానికి సైడ్కి, ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా, బాగుంది కదా. అందులోనే ఇది ఇంకో మోడల్ అనమాట. 2 చూసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి అండి. ఒక సైడ్ ఏమో 2 డోర్లు ఇచ్చారండి. కింద 2 కంటైనర్లు ఇచ్చారు ఐస్ క్రీమ్ చేసుకునేది. చూసారు కదా, ఈ విధంగా ఇచ్చారు. కింద డోర్, పైన డోర్ కదా. ఇటు వచ్చేసి పైనుంచి కింది దాకా ఒకటే డోర్ ఇచ్చారనమాట. అంటే 3 డోర్స్ అనమాట. చూడండి, 2 కంటైనర్స్లో ఇటు బాటిల్స్ పెట్టుకోవడానికి. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రిడ్జ్ మనకు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదండి, ఫిల్టర్ పెట్టుకుంటాం కదా, అది ఫిల్టర్ మనకి ఫ్రిడ్జ్ లోపలే ఉంటుందండి. మనం వాటర్ లోపల ఫిట్ చేసుకున్నామంటే మనకి ఫిల్టర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, అక్కడ మనం బాటిల్ కానీ లేదంటే గ్లాస్ కానీ పెట్టుకొని తాగొచ్చు అనమాట. ఫ్రిడ్జ్లు అన్నీ ఆ విధంగా ఉన్నాయండి. చాలా రకాలుగా ఉన్నాయి, చూసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి అదే ఫ్లోర్లో మనకి గ్యాస్ స్టవ్స్ వచ్చాయండి. ఇవి కూడా చాలా రకాలుగా ఉన్నాయండి. పైన చిమ్మి అనమాట, అది చూసారు కదా, టచ్ చిమ్మి అనమాట అది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఓవెన్ అండి. చూసారు కదా, చాలా బాగుంది. మేము తీసుకోవాలనుకుంటున్నాం, బట్ ఇప్పుడు కుదరలేదు. మేము న్యూ హౌస్ తీసుకుంటున్నాం కదా, అందులో పెట్టుకోవడానికని తీసుకుందామని అనుకున్నాము. బట్ ఇప్పుడు కుదరలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నా. ఇది వచ్చేసి డిషెస్ క్లీనింగ్ చేసుకుంటాం కదండి, ఆ మిషన్ అనమాట. పైన వచ్చేసి నెక్స్ట్ కింద చూడండి, కింద కూడా ఉంది డిష్ వాషర్ ఉంటుంది కదా, అదే అండి ఇది. దీంట్లో ప్లేట్లు కానీ లేదంటే బౌల్స్ అవన్నీ పెట్టుకొని లోపల పెట్టేయాలన్నమాట. పెట్టేస్తే క్లీన్ చేసేసి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, పైన ఒకటి కింద ఒకటి ఇచ్చాడు అక్కడ పక్కనే. చూసారు, అది మొత్తం ఒక సెట్ అనమాట అండి. 4 ఉన్నాయి కదా, 4 ఒక సెట్ అనమాట. చాలా బాగుంది. తీసుకుంటే 4 సెట్స్ తీసుకోవాలన్నట్టు ఆ విధంగా ఇచ్చారనమాట. విడివిడిగా కూడా ఉన్నాయి, బట్ అలా పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, స్టవ్స్ పెట్టారు. చాలా మోడల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 5 బర్నర్స్ వచ్చాయండి. చూసారు కదా,
బాగున్నాయి ఇవి కూడా. మోడల్‌గా ఉన్నాయి. అన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇవి నార్మల్‌గా మనం వాడుకునేయి. మా ఇంట్లో ఉన్నది అదే. నెక్స్ట్ వచ్చేసి పైన చిమ్మిలు కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. టచ్ ఉన్నాయి. నార్మల్‌గా కూడా మనం హ్యాండ్స్ పెట్టంగానే క్లోజ్ అయిపోతాయన్నమాట. ఆ విధంగా కూడా ఉన్నాయి. చూడండి ఇదొచ్చేసి ఇది డిఫరెంట్‌గా ఉందండి. చూడండి పైన ఇది ఇలా ఓపెన్ చేసి తీసేసి మనం క్లీన్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఇలా పెట్టేయొచ్చు. బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఇవి కూడా 4 బర్నర్స్ అనమాట. ఈ విధంగా మొత్తంగా తీసేసి క్లీన్ చేసుకోవచ్చు నీట్‌గా. ఇవి నార్మలే గదా! మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం గదా! మా ఇంట్లో ఉన్నది అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటు కూడా 5 బర్నర్స్, 4 బర్నర్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా! అలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చని పైన గ్లాస్ ఇచ్చారనమాట. అంటే ఇలా మనకి కావాలనుకున్నప్పుడు యూజ్ చేసుకొని తర్వాత ఇలా గ్లాస్ పెట్టేస్తే సరిపోతుంది. నీట్‌గా ఉంటుందనమాట. అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. ఇది ఎలక్ట్రికల్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయని నాకు ఆ రోజే తెలిసిందండి. అని చూపిస్తుంటే వీడియో తీస్తుంటే ఆ రోజే తెలిసింది నాకు. మేము కొత్త ఇల్లు కట్టించుకుంటున్నాం కాబట్టి అందులో అనుకునేడానికి కొన్ని కొనాలనుకున్నాం. బట్ అప్పుడు కాదు. కొనడానికి వేరే టైంలో వెళ్తాము. బట్ నేను వీడియో తీయడానికే వెళ్ళాను. కానీ ఇక్కడ చూడండి సేమ్ అదే మోడల్‌లో అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడతో గ్యాస్ స్టవ్స్ అన్నీ అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓవెన్స్ అండి. ఓవెన్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్‌లో ఉన్నాయి. అంటే తక్కువ కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు మనకి ఏ మోడల్‌లో కావాలనుకుంటే ఆ మోడల్‌లో చాలా బాగున్నాయి అవి కూడా. పక్కనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఫ్లోర్‌లోనే ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉన్నాయన్నమాట. చూసారు కదా! ఈ విధంగా ఉన్నాయి. టచ్ ఉన్నాయి, నార్మల్‌వి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని రకాల ఉన్నాయి. పక్కనే ఫిల్టర్స్ అండి. ఇవన్నీ ఫిల్టర్స్ అనమాట. ఫిల్టర్స్‌లో కూడా చాలా బాగున్నాయి. కింద ఇవి ఉన్నాయి కదండీ! అదే మా ఫిల్టర్ అనమాట. మేము కొనుక్కున్నది అక్కడే. చూసారు కదా! ఇవి కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. అన్ని కంపెనీలు ఉన్నాయన్నమాట. బాగున్నాయి అన్నీ. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనం ఇప్పుడు షాప్స్ పెట్టుకుంటాం కదా! కిరాణం షాప్స్‌లో మనము ఐస్ క్రీమ్ పెట్టడానికి మళ్ళీ కూల్ డ్రింక్స్ అవి అన్నీ పెట్టడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి డస్ట్‌బిన్ అండ్ వాక్యూమ్ క్లీనర్ అండి 2 ఉన్నాయన్నమాట. అవన్నీ అలా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ రెండే ఉన్నాయి ఇక్కడ. ఇంకా వేరే లేవు. ఇవి వచ్చేసి పక్కన సింకులండి. మనం కొత్త హౌస్ కట్టించుకున్నప్పుడు సింకులు వాడుతూ ఉంటాం కదా! అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట. అదే ఫ్లోర్‌లో అన్నీ ఒక్కొక్క రోలో ఒక్కొక్క విధంగా పెట్టేశారనమాట. చూసారు కదా! సింకులు కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. బాగున్నాయి ఒక్కొక్కటి కూడా. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్ అండి. పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సోఫా అనమాట ఇక్కడ. ఇదంతా సోఫా అండి. లెదర్‌కి సంబంధించిందే అంతా. చాలా బాగున్నాయి. 2 ఫ్లోర్లు సోఫా ఉంటాయండి. ఇదొక ఫ్లోరు దీనిపైన కూడా ఇంకో ఫ్లోర్ కూడా సోఫాకి ఇచ్చారనమాట. ఈ సోఫా చూడండి ఎంత బాగుందో, తిరుగుతూ ఉంది అటు ఇటు. అయితే చాలాసేపు ఆడుకున్నాను. తర్వాత మా హనీ మిన్ని కూడా చాలాసేపు ఆడుకున్నారనమాట. చూడండి తిరుగుతూ ఉన్నారు. నేనైతే చాలా బాగా నచ్చాయి సోఫాలు. మేము ఈ సోఫాలు తీసుకుందాం అనుకున్నాం. బట్ తీసుకోలేదు. ఎందుకంటే మా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి టాయ్స్ అలా పోతూ ఉంటారని వాటర్ పోస్తూ ఉంటారని చెప్పేసి మేము వద్దనుకున్నాం. తర్వాత పెద్దగైనాక చేంజ్ చేసుకోవచ్చని. వాళ్ళని తిప్పాలని అంటున్నారు చూడండి. నేను ఒకసారి అలా ట్రై చేశాను. వాళ్ళు కూడా అలాగే కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట. చూసారు కదా సోఫాలు ఎంత బాగున్నాయో అండి. అన్నీ వెదరియే. ఇదంతా ఈ ఫ్లోర్ మొత్తం ఇవే ఉంటాయన్నమాట. పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. అతను సోఫా గురించి కొన్ని చెప్తాడనమాట. అవి చూద్దాం. చూడండి చాలా కాస్ట్లోనే ఉంటాయండి సోఫాలు. చూడడానికి ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా! ఇది పింక్ కలర్ అండి. చాలా బాగుంది కదా! కలర్ డిఫరెంట్ కలర్లు ఉన్నాయండి. ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. కానీ మేము ఇది కొనలేదు. మాకు ఇది కొనడం ఇష్టమే. బట్ కొనలేదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పాడు చేస్తారని అనిపించింది. అందుకే కొనలేదు మేము. వుడ్లో కొన్నామన్నమాట. ఇవి కొనలేదు. చూసారు కదా బాగుంది కదండి.
ఇక్కడ చూడండి, ఈ సోఫా వచ్చేసి మనం పడుకొని కూడా చూడొచ్చు. బెడ్ లాగా ఉంటుంది. టీవీ చూసేప్పుడు ఇలా దీని మీద పడుకోవచ్చు. అటు సోఫా అన్నమాట. ఇలా పడుకొని కూడా చూడొచ్చు. కాలు చాపుకొని కూర్చుంటారు కదా, ఆ విధంగా అన్నమాట. ఆ మోడల్స్లో కూడా పక్క పక్కనే 2-3 ఉన్నాయండి. ఇది మొత్తం లెదర్ అండి. ఇక్కడ కూడా పడుకోవచ్చు. చూసారా, ఇది వైట్ కలర్ సోఫా చాలా బాగా నచ్చింది. చూడండి, ఈ అబ్బాయి ఒకసారి మాట్లాడుతా అంటున్నాడు. இது வந்து சென்னை பாடி மேம். பாடியில் சரவண ஸ்டோர் சோஃபா சர்வீஸ் மேம். இது இன்னொன்று இது பாடி சரவணா ஸ்டோர் சென்னை பாடி சரவணா ஸ்டோர் பிராண்டட் சோஃபாலாம் எல்லாமே பார்த்தீங்கன்னா ஸ்டார்டிங் 3 சீட்டர் பார்த்தீங்கன்னா 15,000 11,000 அதுலேருந்து ஸ்டார்டிங் ப்ரைஸ்லாம் இருக்குது. கார்னர் பார்த்தீங்கன்னா 26,000 இருக்குது. பெஸ்ட்டாக இருக்கும், குவாலிட்டி வைஸ் நல்லா இருக்கும் மேம். ఓకే, థ్యాంక్ యూ. బాయ్ చేసలేండి. ఓకే, బాయ్ మ్యామ్. చూసారు కదా, నేను అక్కడ సోఫా అన్నీ చూపిస్తుంటే మా హనీమిని అయితే సోఫాల మీద మంచిగా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ వీళ్ళు కొనడానికి వచ్చారు. మేము కొన్నది ఇక్కడే అండి, వుడ్ది అనమాట. ఎందుకు కొన్నామా మేము, అదెందుకు కొనలేదు అంటే చెప్పాను కదండి రీజన్, అందుకే కొనలేదు. పిల్లలు పెద్దగా అయిన తర్వాత కొనుక్కుందాంలే అన్నట్టుగా ఇదే కొనుక్కున్నాం. కానీ సేమ్ కాస్ట్ అండి, ఒక్కొక్క బట్టి అలా ఉంటుందన్నమాట. కాస్ట్ అయితే సేమ్గానే ఉంటుంది. మేము కొన్న రేట్లో అవి కూడా ఉన్నాయి, బట్ మేము ఇదే కొన్నామన్నమాట. లెదరీ కూడా ఇదే మా సోఫా అండి. ఇదే మేము కొన్నదనమాట. మా ఇంట్లో ఉంటుంటుంది కదా, వీడియోలో చూస్తారు కదా, అదే సోఫా మా ఇంట్లోది. ఇక్కడే కొన్నాం మేము అది కూడా. ఇవన్నీ పెయింటింగ్స్ అనమాట. సోఫా పైన అలా పెడుతూ ఉంటారు కదా హాల్లో, అలా పెయింటింగ్స్ అనమాట. సోఫా కొనుక్కున్నప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి ఇలా చుట్టూరా మొత్తం ఇలా పెయింటింగ్స్ ఇలా పెట్టేశారనమాట. నెక్స్ట్ ఫ్లోర్ అండి, పైన ఫ్లోర్కి వెళ్తున్నాం. చూడండి, ఇది కూడా సోఫా ఫ్లోరే, చెప్పాను కదా మీకు ముందే. ఇక్కడ ఏంటంటే అన్నీ లెదరియే పెట్టేసి ఇలా బొకేలు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇంట్లో పెట్టుకోవడానికి, సినిమాలో అలా చూపిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఉంటాయన్నమాట. అన్ని ఫ్లవర్సే ఉంటూ ఉంటాయండి ఇక్కడ. ప్లస్ వచ్చేసి సోఫాలకి తగ్గట్టుగా అన్ని ఫ్లవర్స్ కానీ ఇలా బొకేలు కానీ అన్నీ పెడుతూ ఉంటారనమాట. చూడండి, చెట్లు కూడా ఉన్నాయి కదా, ఆ విధంగా ఆ ఫ్లోర్ మొత్తం అలా ఉందండి. నెక్స్ట్ పైన ఫ్లోర్ అనమాట. ఇక్కడ బెడ్స్ ఉంటాయన్నమాట. చూడండి, మా హనీమిని రాగానే ఉయ్యాల మీద కూర్చున్నారు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుంది కదా ఉయ్యాల కూడా. వాళ్ళైతే అక్కడ మీదనే దిగట్లేరు, నేను ఎక్కుదామంటే కూడా. నేను కూడా కొంచెంసేపు అలా కూర్చున్నాను అనమాట. 44,000 అంట అది. ఇదంతా బెడ్ సెక్షనే అండి. పైన 2 ఫ్లోర్ కూడా బెడ్ అండ్ బీరువాలు ఉంటాయన్నమాట. రెండు కలిసే ఉంటాయండి. ఇది 3rd ఫ్లోర్ అనుకుంటా. 3rd ఫ్లోర్ బీరువాలు ప్లస్ బెడ్స్ ఉంటాయి, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుందన్నమాట. అవి కూడా చూపిస్తాను నేను. చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బీరువా లాగా ఉంది, చూసారా, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టించుకునేప్పుడు ఇలా మోడల్స్గా చేపిస్తూ ఉంటాం కదా, అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్గా ఇలా చేసేసి పెట్టేశారనమాట. మనం సెట్ వైజ్గా తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ అలా పెట్టుకోవచ్చు. ఆ విధంగా చేసి పెట్టారనమాట. మేము బెడ్ కూడా ఇక్కడే కొన్నామండి. ఇది చూడండి, ఇవి వుడ్స్తో చేశారు కదా, చాలా బాగున్నాయండి. మనం బయట చేపించుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. బాగున్నాయి, అవి కూడా నచ్చాయి. ఇదంతా ఈ రో మొత్తం బెడ్స్ అనమాట. వెనక సైడ్ మొత్తం బీరువాలు పెట్టేశారు. మనకు బీరువాలు ఉంటాయి కదా, మా ఇంట్లో ఉంటుంది కదా బీరువా, నేను హోమ్ టూర్ చేసినప్పుడు కూడా చూపించాను కదండి. అలాంటి బీరువాలకి ఒక సైడ్ మిర్రర్ పెట్టేశారనమాట, ఇంకో సైడ్ ఏమో నార్మల్గా పెట్టేశారు. అలా ఉన్నాయన్నమాట. అన్నీ అలాగే ఉన్నాయండి, రకరకాలుగా ఉన్నాయి అన్నీ. చూసారా, బెడ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి డ్రెస్సింగ్ టేబుల్ అండి. చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ ఇవి కూడా, వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. కబోర్డ్ లాగా ఉంటుంది, అలాగే ముందు మిర్రర్ ఉంటుంది, చిన్న కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి చిన్న బీరువాలండి. వీటికి మిర్రర్ ఇచ్చారు, అలాగే పక్కన డోర్ ఇచ్చారనమాట. పెద్ద బీరువాలు కాకుండా చిన్న బీరువాలు అనమాట. మనం ఏమైనా లాకర్స్ లాగా మనం ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా దాచుకోవడానికి చిన్న బీరువాలు ఉంటాయి కదండి, అవి అనమాట. కనిపిస్తున్నాయి కదా మీకు. మా హనీమిని అయితే ఇలా రోలో లోపల దాక్కుంటూ ఉన్నారనమాట. ఇదంతా రో మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ అండి. అసలు అందులో వెళ్తే మేము బయటికి రావడానికి చాలా టైం పట్టింది. చాలా రకాలుగా ఉన్నాయి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్. చూడండి, ఇదంతా డ్రెస్సింగ్ టేబులే అనమాట.
చూసారు కదా, అన్నీ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క విధంగా ఉన్నాయండి. మా హనీమిని అయితే అందులో తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ నాకు చాలా బాగా నచ్చిందండి, చూపిస్తాను చూడండి. ఇలా మిర్రర్ ఉంది కదా, నేను మా ఇంట్లో ఇప్పుడు మేము కొత్త ఇల్లు కట్టించుకుంటున్నామని చెప్పాను కదా, అందులో ఇలా ఈ విధంగానే నేను చేయించుకుంటున్నాను సెల్ఫ్లో. ఆ విధంగా ఉన్నాయి, కాకపోతే ఇవి లేవండి. కానీ ఇక్కడ చూస్తుంటే అసలు అలా చేయించుకోవడం కన్నా ఇది బెటర్ అనిపించింది నాకు. బాగుంది చూడడానికి. పక్కన బొకే ఏమైనా పెట్టుకోవడానికి ఫ్లవర్స్ లాగా, లేదంటే ఏదైనా పెట్టుకోవడానికి ఫోల్డర్ కానీ అవన్నీ మనకి మేకప్కి సంబంధించినవి పక్కన పెట్టుకొని, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద 2 డ్రాల్ లాగా ఇచ్చాడు. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇలా పక్కనే పైన ఫ్లోర్, ఇది నెక్స్ట్ ఫ్లోర్ అనమాట. నెక్స్ట్ ఫ్లోర్లో చూడండి బెడ్స్ ఇలా ఉన్నాయి కదా, రెండు ఫ్లోర్లు సోఫాలు, రెండు ఫ్లోర్లు బెడ్స్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ ఉంటాయని చెప్పాను కదా. ఇది పైన ఇంకో ఫ్లోర్ అనమాట. నెక్స్ట్ ఫ్లోరు చూడండి, కింద బెడ్ పైన బెడ్, పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. పక్కనే చూడండి ఉయ్యాల చూసి మా బుడ్డోడు అసలు రావట్లేదు. పడుకోబెట్టు మామ పడుకోబెట్టు అని అంటున్నాడు అనమాట. అందుకే వాడిని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టాను నేను. వాడికి పడుకోవట్లేడు, వాడు భయపడుతున్నాడు, అందుకే కూర్చోబెట్టానమాట. కొంచెం అలా ఊగాడాడు, బాగుంది అనమాట. పక్కనే ఇలా బెడ్ చూడండి, కింద ఒక బెడ్ ఉంది, పైన ఒక బెడ్. పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంత పెద్ద బెడ్ మా ఇంట్లో పట్టదులేండి, కానీ చూడండి మేము కొనం కానీ చూపిస్తున్నాను చూడండి. పైన హనీ, కింద మినిగాడు కూర్చుంటాడు, ఆ విధంగా ఉంటాయన్నమాట. బాగుంది. మా బుడ్డోడు చూడండి ఎంత బాగా ఎక్కేస్తున్నాడో వాడు. వాళ్ళు బాగా ఆడుకున్నారు ఈ బెడ్స్ వచ్చి, కావాలి కావాలి అంటున్నారు అనమాట. హాయ్ అంటున్నారు చూడండి, చూసారు కదా. వాళ్ళు ఎక్కిన పక్కనే ఈ బెడ్ అనమాట. మా ఇంట్లో ఉన్న బెడ్ ఇదేనండి, ఇదే మేము కొన్నాము. మేము కొన్న ప్లేస్లోనే మళ్ళీ ఇంకో బెడ్ తీసుకొచ్చి పెట్టారనమాట. మీరు హోమ్ టూర్లో చూసుకుంటే ఈ బెడ్డే ఉంటుంది మా ఇంట్లో. ఇక్కడే కొన్నామన్నమాట, సేమ్ బెడ్ అండి. ఒక పైన హనీమిని కూర్చున్నారు కదా, ఇక్కడ పక్కనే అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ చూసారా ఎంత బాగుందో అండి. నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను, సినిమాలలో సీరియళ్ళలో చూసేదాన్ని, బట్ బయట చూడలేదు నేను ఇప్పటివరకు. ఏంటంటే ఇలా నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది, ఎందుకంటే పక్కన అంతా కటన్స్ లాగా పెట్టేయచ్చు అనమాట. పెట్టేసి అలా లోపల ఒక రూమ్ లాగా ఉండిపోతుంది బెడ్, చాలా బాగుంటుంది. నేను సీరియళ్ళల్లో చూసేదాన్ని, బయట సినిమాలలో కూడా ఇలా చూపిస్తుంటారు కదా పల్లెటూర్లలో, బాగుంటుంది బెడ్ అది. ఆ ఫ్లోర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి పైన మనకి బెడ్స్ ఉంటాయి కదా, మ్యాట్రిక్స్ ఉంటాయి కదండి, మ్యాట్రిక్స్ కానీ పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ ఫ్లోర్లో ఉంటాయన్నమాట. అన్నీ బెడ్షీట్స్ కానీ, లేదంటే బెడ్స్ కానీ, పిల్లోస్ కానీ, ఇంకా మనకి బెడ్స్కి సంబంధించింది ఏమేమి కావాలనేవి అన్నీ ఇక్కడ దొరుకుతాయండి మనకి. మ్యాట్రిక్స్ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. మేము ఇక్కడే తీసుకున్నాం. అది కూడా సోఫాకు ఉంటాయి కదా పిల్లోస్, పిల్లో కవర్స్ అవన్నీ ఇక్కడే దొరుకుతాయండి. ఇదే ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట అన్నీ. మేము ఇక్కడ కింద పడుకునే బెడ్ ఉంటుంది కదా, అది కూడా మేము ఇక్కడే కొన్నామండి. అది కూడా నేను హోమ్ టూర్లో పెట్టాను. ఇవి మ్యాట్స్ చూసారు కదా, ఇక్కడే కొన్నామన్నమాట. మ్యాట్ కూడా మా ఇంట్లో ఉన్న మ్యాట్ కూడా ఇక్కడే కొన్నామండి. అన్నీ ఇక్కడే కొన్నాము. మీరు కూడా కొనమని నేను చెప్పట్లేదు, కాకపోతే మేము ఇక్కడ కొన్నామని చూపిస్తున్నాను అనమాట. చూడండి అన్నీ ఇలా ఉంటుందన్నమాట ఈ ఫ్లోర్లో. ఇవన్నీ బెడ్సే అండి, బెడ్స్ అండ్ పిల్లో కవర్స్, మ్యాట్రిక్స్ అన్నమాట. అవన్నీ పిల్లో కవర్స్ అండి. చూసారు కదా. నెక్స్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం మేము ఇప్పుడు. నెక్స్ట్ ఫ్లోర్ వెళ్ళే ముందు కూడా ఇక్కడ ఎస్కలేటర్ దగ్గర అలా పెట్టారనమాట. నెక్స్ట్ ఫ్లోర్లో ఇలా ఇది ఉంటుందండి, డైనింగ్ టేబుల్ ఉంటాయి కదా, డైనింగ్ టేబుల్స్ అనమాట. ఈ ఫ్లోర్ మొత్తం డైనింగ్ టేబుల్సే ఉంటుందండి. డైనింగ్ టేబుల్ పక్కనే టెంపుల్స్ ఉంటాయి కదా, మా ఇంట్లో టెంపుల్ చూసారు కదండి, ఆ టెంపుల్ అనమాట. మేము ఆ టెంపుల్ కూడా ఇక్కడే కొన్నామండి. చూడండి రకరకాలుగా ఉన్నాయి. ఇది చాలా బాగుంది, వైట్ కలర్ కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఉంది, నలుగురికి క్యూట్గా ఉందన్నమాట, నచ్చింది. అందుకే చూసాను, నేను అక్కడ కూర్చున్నాను, బాగుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే మోడల్ ఉంది, చూపిస్తాను చూడండి. నేను అవన్నీ చూస్తుంటే మా హనీమిని చూడండి, వాళ్ళకి ఏం కావాలో అది చూసుకుంటున్నారనమాట. స్టడీ చైర్ కావాలని చెప్పేసి అది కావాలని అక్కడ కూర్చున్నారు వాళ్ళు. కొనిపియండి అని చెప్తున్నారనమాట. సర్లే ఎలాగో కొనియట్లేదు కదా, కొంచెం కూర్చుంటారని అక్కడ కూర్చోపెట్టేశాము. ఇది చూడండి చాలా బాగుంది. ఇది కూడా 4 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్ అనే కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా తిరుగుతుంది కదా, అక్కడ మనం ఐటమ్స్ పెట్టుకోవచ్చండి. రైస్ కానీ లేదంటే ఇడ్లీ అవన్నీ ఇలా దీని మీద పెట్టేసుకొని మనకి అటు సైడ్ కూర్చున్న వాళ్ళకి ఏం కావాలనేది ఇలా తిప్పుకుంటూ తిరగొచ్చు అనమాట. చూసారా, ఇలా తిప్పుకొని మనం తినొచ్చు అనమాట. తీసుకొని లెగాల్సిన అవసరం లేదండి, కూర్చొని అలా తిప్పుకొని తీసుకోవచ్చు అనమాట. సేమ్ అదే మోడల్, ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట. చూసారు మీకు కదా, దీని మీద ఐటమ్స్ పెట్టుకోవచ్చండి. కర్రీస్ కానీ రైస్ కానీ ఇడ్లీ కానీ దోశ కానీ చట్నీ ఆ విధంగా. ఇది ప్రైస్ వచ్చేసి 66,000 ఎంతో ఉందండి. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ బెడ్ చూసారా, మంచం అంటారు కదండి. మన సైడ్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఇవి ఎక్కువ కనబడట్లేవు కదా, ఎంత క్యూట్గా ఉంది చూడండి. మంచం బాగుంది కదా, కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఐరన్ మంచాలు అంటారు కదా, అవన్నమాట. పక్కనే ఇవన్నీ టెంపుల్స్ అండి. నేను టెంపుల్ మా ఇంట్లో చూసారు కదా టెంపుల్, ఆ టెంపుల్ ఇక్కడే కొన్నామండి మేము. అంటే చాలా పెద్ద సైజులో ఒక్కొక్క చిన్న సైజులో అలా ఉంటూ ఉంటాయి. కానీ నేను అంత పెద్దది అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు మనం సపరేట్గా చేయించుకుంటాం కదా, మళ్ళీ ఇది వేస్ట్ అవుతుంది అని చెప్పేసి తను పట్టుకున్నారు కదండి, ఆ సైజులో కొన్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో నాకు తెలియదండి, చిన్నప్పుడు చూసేదాన్ని. బ్యాంగిల్స్ అలా పెట్టుకుంటారు కదా, మా ఇంట్లో ఉండేది, కానీ చిన్నగా ఉండేది. మరి ఇది పెద్దగా ఉంది, మరి దేనికి యూజ్ చేస్తారో నాకు తెలీదు. ఇది వచ్చేసి పెద్ద టెంపుల్ అండి, చూడండి చాలా పెద్దగా ఉందన్నమాట. ఇది ఓపెన్ లాగా ఉంది. నెక్స్ట్ ఇలా పక్కన వచ్చేసి మనకి ఇదేమో ఓపెన్ లాగా కాకుండా క్లోజ్డ్ లాగా ఉందన్నమాట. పక్కన మీకు ఓపెన్ లాగా పెద్దది చూపించాను కదా, అదేవిధంగా ఇది క్లోజ్డ్ లాగా ఉందన్నమాట. చూడండి బాగుంది కదా, అలా టెంపుల్స్ అయిపోయాయండి. నెక్స్ట్ పైన ఫ్లోర్ అండి. ఇది పైన ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ ఇది లాస్ట్ ఫ్లోర్ అనుకుంటా. ఇక్కడ మనకి స్టడీ కాకూడదు ఆఫీస్ టేబుల్ ఉంటాయి కదా, మా ఇంట్లో ఉందండి ఆఫీస్ టేబుల్. ఇది కూడా మేము అక్కడే కొన్నాము. స్టడీ టేబుల్స్ అండ్ మనకి స్టడీ చైర్స్ ఉంటాయి కదండి, అవన్నమాట. అన్ని రకాల చైర్స్ కూడా ఉంటాయి. ఫిల్టర్ కానీ లేదంటే హీటర్ కానీ అవన్నీ కూడా ఈ ఫ్లోర్లోనే ఉంటాయండి. మనకి ఏమేమి కావాలో అన్నీ ఈ ఫ్లోర్లోనే దొరుకుతాయి అన్నమాట. చూడండి అన్నీ ఆఫీస్ టేబుల్సే అండి. మా ఇంట్లో ఉంది ఈ టేబుల్, ఇక్కడే కొన్నాం మేము. అది ప్రతిదీ ఇక్కడే కొన్నామంటున్నారేంటి, ఏసీ మళ్ళీ పిల్లలకి ఇవి ఫ్యాన్స్ కానీ లేదంటే ఇవన్నీ ఇక్కడే ఈ ఫ్లోర్లోనే ఉంటాయన్నమాట. మీరు అనుకోవచ్చు ప్రతిదీ ఇక్కడే కొన్నామంటున్నారేంటి అని అంటే, మాకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే కొన్నామని చెప్తున్నానండి, అంతకుమించి వేరే ఏం లేదు. చూసారు కదండి, శరవణ స్టోర్ ఫర్నిచర్ ఈ విధంగా ఉందన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క విధంగా ఉంటాయండి. ఇక్కడ పైన ఫ్లోర్లో తినడానికి అలా ఫ్లోర్ ఏం పెట్టలేదండి. ఇక్కడ కొనేవాళ్ళు కూడా పక్కన ఉంది కదా శరవణ స్టోర్, అక్కడికి వెళ్ళి తినాలని వచ్చాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.